We are going to see the retesting and regression testing and how to prepare the test data. అదే ఈరోజు టాపిక్స్ ఏమో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు రీటెస్టింగ్ అంటే ఏంటి, రిగ్రెషన్ టెస్టింగ్ అంటే ఏంటి? మరి రీసెంట్గా మనం బగ్ లైఫ్ సైకిల్ చూసాం కదమ్మా, మేబీ ఎస్టర్డేస్ క్లాస్ అనుకుంటాను. మనం బగ్ లైఫ్ సైకిల్ అనేది డిస్కస్ చేసాం. సో బగ్ లైఫ్ సైకిల్లో ఆఫ్టర్ బగ్ ఫిక్సింగ్ తర్వాత ఏం చెప్తున్నామో, మేజర్ బగ్స్ అన్ని ఫిక్స్ అయిన తర్వాత మనకి మాడిఫైడ్ బిల్డ్ అనేది పంపిస్తారు. మాడిఫైడ్ బిల్డ్ పైన వీ నీడ్ టు కండక్ట్ ద రీటెస్టింగ్ అండ్ రిగ్రెషన్ టెస్టింగ్ అని చెప్పి చెప్పుకున్నాం ఎస్టర్డేస్ క్లాస్లో. సో ఇక్కడ ఎస్టర్డే రఫ్గా మనం రీటెస్టింగ్ అంటే ఏం చెప్పుకున్నాము, కన్ఫర్మేషన్ టెస్టింగ్. కన్ఫర్మేషన్ టెస్టింగ్ మీన్స్ రియల్లీ ద బగ్ ఈస్ ఫిక్స్డ్ ఆర్ నాట్. బగ్ అనేది రియల్గా ఫిక్స్ అయిందా లేదా అని కన్ఫర్మేషన్ టెస్టింగ్ చేస్తే దాన్ని రీటెస్టింగ్ అంటున్నాం. మరి రిగ్రెషన్ అంటే ఏం చెప్పుకున్నాము, డ్యూ టు దట్ బగ్ ఫిక్సింగ్ ఈజ్ దర్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. సో ఆ బగ్ ఫిక్సింగ్ వల్ల మనకి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్, ప్రాజెక్ట్కి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయని చెక్ చేస్తే దాన్ని ఏమంటున్నా, రిగ్రెషన్ టెస్టింగ్ అని చెప్పుకున్నాం. అదే ఎస్టర్డే జస్ట్ రఫ్గా మాట్లాడుకున్నాం. ఈరోజు దానికోసం కొంచెం ఇన్డెప్త్గా మాట్లాడుకుందాం. చూడండి, సో మీ నోట్బుక్లో చిన్న హెడ్డింగ్ తీసుకోండి. టుడేస్ అవర్ టాపిక్ ఈస్ రిగ్రెషన్ టెస్టింగ్ అని చెప్పి ఫస్ట్ ఒక హెడ్డింగ్ తీసుకోండి, రిగ్రెషన్ టెస్టింగ్. రైట్. సో ఏం లేదమ్మా, జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. యూ హ్యావ్ ఎ బిల్డ్ వన్ విత్ యూ. మీ దగ్గర బిల్డ్ వన్ ఉంది అనుకుందాం. సో బిల్డ్ వన్ పైన మీరు కొన్ని టెస్ట్ కేసెస్ ప్రిపేర్ చేస్తారు అనుకుందాం. టెస్ట్ కేస్ 1, టెస్ట్ కేస్ 2, టెస్ట్ కేస్ 3. సో ఇలా కొన్ని టెస్ట్ కేసెస్ని మీరు డిజైన్ చేశారు బిల్డ్ వన్ పైన. సో ఇన్ దట్ సమ్ టెస్ట్ కేసెస్ ఆర్ పాస్డ్, సమ్ టెస్ట్ కేసెస్ ఆర్ ఫెయిల్. జస్ట్ అజ్యూమ్ చేయండి. సో ఫస్ట్ టెస్ట్ కేస్ అనేది పాస్ అయింది అనుకుందాం. సో సెకండ్ టెస్ట్ కేస్ ఫెయిల్యూర్ అనుకోండి. అగైన్ థర్డ్ టెస్ట్ కేస్ ఈజ్ పాస్. ఇలా కొన్ని టెస్ట్ కేసెస్ పాస్ అయ్యాయి అనుకోండి, కొన్ని టెస్ట్ కేసెస్ ఫెయిల్ అయ్యాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఇలా ఫెయిల్ అయిన టెస్ట్ కేసెస్ని బేస్ చేసుకొని మన మనం ఏం ప్రిపేర్ చేస్తామో, వీ నీడ్ టు ప్రిపేర్ ద బగ్ రిపోర్ట్. బగ్ రిపోర్ట్ అనేది ఫైనల్గా ఎవరికి రీచ్ అవుతుంది, డెవలపర్కి రీచ్ అవుతుంది. సో డెవలపర్ ఏం చేస్తాడమ్మో, బగ్ ఫిక్సింగ్ అనేది చేస్తాడు. సో ఆఫ్టర్ బగ్ ఫిక్సింగ్ తర్వాత మీ దగ్గరికి ఏమొస్తుందమ్మా, యూ గాట్ ఏ మాడిఫైడ్ బిల్డ్. మీకు ఒక మాడిఫైడ్ బిల్డ్ అనేది వస్తుంది. ఇంతవరకు ఓకేనమ్మా, అర్థమవుతుందా? సో మీ దగ్గర ఒక బిల్డ్ వన్ అనేది ఉంది. బిల్డ్ వన్ పైన మీరు కొన్ని టెస్ట్ కేసెస్ డిజైన్ చేశారు. సో అందులో కొన్ని టెస్ట్ కేసెస్ పాస్ అయ్యాయి, కొన్ని టెస్ట్ కేసెస్ ఫెయిల్ అయ్యాయి అనుకోండి, జస్ట్ అజంప్షన్. ఈ ఫెయిల్ అయిన టెస్ట్ కేసెస్ని బేస్ చేసుకొని మీరేం ప్రిపేర్ చేస్తారో ఒక బగ్ రిపోర్ట్ ప్రిపేర్ చేస్తారు. ఆ బగ్ రిపోర్ట్ అనేది ఫైనల్గా డెవలపర్కి రీచ్ అవుతుంది. డెవలపర్ ఏం చేస్తాడమ్మో, బగ్ ఫిక్సింగ్ చేస్తాడు. సో ఆఫ్టర్ ద మేజర్ బగ్స్ ఆర్ ఫిక్స్డ్, మేజర్ బగ్స్ అన్ని ఫిక్స్ అయిన తర్వాత మీకు ఏం పంపిస్తారో, మాడిఫైడ్ బిల్డ్ అనేది పంపిస్తారు. సో ఆన్ దట్ మాడిఫైడ్ బిల్డ్, ఆ మాడిఫైడ్ బిల్డ్లో మనం ఏం చేస్తాం చూడండి. మాడిఫైడ్ బిల్డ్లో యూ నీడ్ టు వెరిఫై ద TC1, టెస్ట్ కేస్ 1, టెస్ట్ కేస్ 1 చెక్ చేస్తున్నాం, టెస్ట్ కేస్ 2, టెస్ట్ కేస్ 3, టెస్ట్ కేస్ 4. ఇలా మనం మళ్ళీ ఈ టెస్ట్ కేసెస్ అన్నింటినీ మాడిఫైడ్ బిల్డ్లో చెక్ చేస్తున్నాం. మరి TC1 ఆల్రెడీ పాస్ అయింది కదమ్మా, ప్రీవియస్లీ ద టెస్ట్ కేస్ 1 వాజ్ పాస్డ్. మరి పాస్ అయిన టెస్ట్ కేసెస్ని మళ్ళీ ఎందుకమ్మా మాడిఫైడ్ బిల్డ్లో చెక్ చేయాలి? రీజన్ ఏంటి అంటే, డ్యూ టు ద మాడిఫికేషన్స్. ఈ మాడిఫికేషన్స్ చేసిన కారణంగా, డ్యూ టు ద మాడిఫికేషన్స్ ఆల్రెడీ పాస్డ్ టెస్ట్ కేసెస్ మే బీ ఫెయిల్యూర్డ్ ఇన్ ద మాడిఫైడ్ బిల్డ్. ఇంతకు ముందర అది పాస్ అయి ఉండొచ్చాము, బట్ డ్యూ టు మాడిఫికేషన్స్, ఈ మాడిఫికేషన్స్ కారణంగా ప్రీవియస్గా పాస్ అయిన టెస్ట్ కేసు ఇప్పుడు మనకి ఏమయ్యే ఛాన్స్ ఉంది, ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ అలానే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ టెస్ట్ కేస్ 1, టెస్ట్ కేస్ 2, ఇలా మీకు ఒక 1000 టెస్ట్ కేసెస్ ఉన్నాయనుకోండమ్మా, జస్ట్ అజంప్షన్. ఈ 1000 టెస్ట్ కేసెస్ని మళ్ళీ మీరు బిల్డ్ పైన, మాడిఫైడ్ బిల్డ్ పైన ఎగ్జిక్యూట్ చేయాలంటే అవసరం లేదమ్మా. నో నీడ్ టు రీరన్ ఆల్ యువర్ టెస్ట్ కేసెస్ ఆన్ ద మాడిఫైడ్ బిల్డ్. మీ మాడిఫైడ్ బిల్డ్ పైన మీరు అన్ని టెస్ట్ కేసెస్ని రీరన్ చేయాల్సిన అవసరం లేదు. మరి ఎలాంటి టెస్ట్ కేసెస్ని రీరన్నింగ్ చేయాలి? if there are two or more test cases if there are two or more test cases functionally dependent on each other, అంటే ఒక టెస్ట్ కేస్ పైన వేరొక టెస్ట్ కేస్ అనేది ఫంక్షనల్గా డిపెండెంట్ అయి ఉంటాయి, ఫంక్షనల్లీ డిపెండెంట్ ఆన్ ఈచ్ అదర్ ఇన్ దట్ గ్రూప్. ఆ పర్టికులర్ గ్రూప్లో ఇఫ్ అట్లీస్ట్ వన్ టెస్ట్ కేస్ ఈస్ ఫెయిల్యూర్, దెన్ యూ నీడ్ టు వెరిఫై ద ఎంటైర్ గ్రూప్. యూ నీడ్ టు వెరిఫై ద ఎంటైర్ గ్రూప్ ఇన్ ద మాడిఫైడ్ బిల్డ్. మాడిఫైడ్ బిల్డ్లో మొత్తం మీరు ఆ గ్రూప్ అంతా కూడా, ఆ బ్యాచ్ ఆఫ్ టెస్ట్ కేస్ అన్ని కూడా మీరు చెక్ చేయాల్సి ఉంటుంది. అర్థమవుతుందమ్మా? ఘాట్ ఇట్? ఒకసారి వినండి. సో ఇక్కడ బిల్డ్ 1 పైన ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 500 టెస్ట్ కేసెస్ ఉన్నాయనుకోండి. సో ఆ 500 టెస్ట్ కేసెస్ని తీసుకెళ్ళి మళ్ళీ మీరు మాడిఫైడ్ బిల్డ్లో రీచెక్ చేయాల్సిన అవసరం లేదు.
మరి ఏ టెస్ట్ కేసు అమ్మా రీచెక్ చేస్తారు? ఇఫ్ ఎ గ్రూప్ ఆఫ్ టెస్ట్ కేసెస్ ఫంక్షనల్లీ డిపెండెంట్ ఆన్ ఈచ్ అదర్, ఒక టెస్ట్ కేసు పైన వేరొక టెస్ట్ కేసు అనేది ఫంక్షనల్గా డిపెండెంట్ అయి ఉంటాయి. రిలేషన్షిప్ అనేది ఒక టెస్ట్ కేసుకి ఫంక్షనల్గా రిలేషన్షిప్ ఉంటాయి. సో అలాంటి టెస్ట్ కేసెస్లో, అలాంటి గ్రూప్లో ఇఫ్ అట్లీస్ట్ వన్ టెస్ట్ కేస్ ఈజ్ ఫెయిల్యూర్, ఒక టెస్ట్ కేస్ మీకు ఫెయిల్ అయినా కూడా యూ నీడ్ టు రీచెక్ ద ఎంటైర్ గ్రూప్. ఆ గ్రూప్ అంతా కూడా మీరు ఆ బ్యాచ్ ఆఫ్ టెస్ట్ కేసెస్ని తీసుకెళ్ళి మీరు మాడిఫైడ్ బిల్లో చెక్ చేయాల్సి. ఇఫ్ ద టెస్ట్ కేస్ ఈజ్ అ ఇండివిజువల్ టెస్ట్ కేస్, ఇట్ ఈస్ నాట్ డిపెండెంట్ ఆన్ ఎనీ అదర్ టెస్ట్ కేస్. ఒక టెస్ట్ కేస్ అనేది ఫంక్షనల్గా వేరొక టెస్ట్ కేస్ మీద డిపెండెన్సీ లేకపోతే నో నీడ్ టు రీవెరిఫై ఇట్. మళ్ళీ మీరు దాన్ని సైడ్ ఎఫెక్ట్స్ కోసం చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3 టెస్ట్ కేసు ఉన్నాయేమో, ఈ త్రీ టెస్ట్ కేసెస్ ఒకదానిపైన ఒకటి డిపెండెన్సీ ఉందనుకోండి. సో దెన్ అందులో ఏ ఒక టెస్ట్ కేసు ఫెయిల్ అయినా మొత్తం మీరు ఈ 3 టెస్ట్ కేసెస్ని కూడా మాడిఫైడ్ బిడ్లో చెక్ చేయాల్సి ఉంటుంది. సో దీన్ని ఏమంటున్నామా, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ రిగ్రెషన్ టెస్టింగ్ అంటున్నాను. రిగ్రెషన్ టెస్టింగ్. ఒకసారి ఇక్కడ డెఫినేషన్ ఏమి ఇచ్చానో ఒకసారి అబ్జర్వ్ చేయండి. రీరన్నింగ్ ఆర్ రీఎగ్జిక్యూటింగ్, మరి రీరన్నింగ్ ఆర్ రీఎగ్జిక్యూటింగ్ ద సెలెక్టివ్ టెస్ట్ కేసెస్. అంటే అర్థం ఏంటమ్మా, మీరు అన్ని టెస్ట్ కేసెస్ని రీరన్ చేయాల్సిన అవసరం లేదు. నో నీడ్ టు రీరన్ ఆల్ ద టెస్ట్ కేసెస్, ఓన్లీ ద సెలెక్టివ్ టెస్ట్ కేసెస్. సెలెక్టివ్ టెస్ట్ కేసెస్ మాత్రమే మీరు రీరన్ చేయాలి. ఎలా అమ్మా సెలెక్ట్ చేస్తారు ఒక గ్రూప్ ఆఫ్ టెస్ట్ కేసెస్ని? ఫర్ ద డిపెండెంట్ ఫంక్షనాలిటీ, అంటే ఒకదానిపైన ఒకటి ఫంక్షనల్గా డిపెండెన్సీ ఉంటే అలాంటి టెస్ట్ కేసెస్ మాత్రమే మీరు రీరన్ చేయాలి లేదా రీఎగ్జిక్యూట్ చేయాలి. సో దేనిపైన రీరన్నింగ్ అనేది చేస్తున్నాం, వీ నీడ్ టు రీరన్ ఆన్ ద మాడిఫైడ్ బిల్డ్. సో మాడిఫైడ్ బిల్డ్ పైన మనం రీరన్నింగ్ లేదా రీఎగ్జిక్యూట్ అనేది చేస్తున్నాం. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ regression testing. So regression testing is helpful to determine the side effects because of the new functionalities added in the modified build. So modified build లో new functionalities యాడ్ అయిన కారణంగా సో ఈజ్ దర్ ఎనీ సైడ్ ఎఫెక్ట్, సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా అని చెక్ చేయడాన్ని ఏమంటున్నామా, రిగ్రెషన్ టెస్టింగ్ అని పిలుస్తాము. సో అర్థమైందమ్మా. అయితే ఇప్పుడు చిన్న క్వశ్చన్ ఏంటంటే, ఈ రిగ్రెషన్ టెస్టింగ్ అనేది బిల్డ్ 1 మీద జరుగుతుందా లేదా మాడిఫైడ్ బిల్డ్ మీద జరుగుతుందా? ఇది ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ అమ్మా. రిగ్రెషన్ టెస్టింగ్ అనేది బిల్డ్ 1 మీద జరుగుతుందా లేదా మాడిఫైడ్ బిల్డ్ పైన జరుగుతుందమ్మా? అంటే సైడ్ ఎఫెక్ట్స్ అనేది మీరు ఎక్కడ చెక్ చేస్తారు? వేర్ యూ హ్యావ్ టు చెక్ ద సైడ్ ఎఫెక్ట్స్, బిల్డ్ 1 పైన లేదా మాడిఫైడ్ బిల్డ్ పైనమ్మా? ఇట్ ఈస్ కండక్టెడ్ ఆన్ ద మాడిఫైడ్ బిల్డ్ ఓన్లీ. మాడిఫైడ్ బిల్డ్ మీద మనకు జరిగేది రిగ్రెషన్ టెస్ట్. మళ్ళీ కొత్తగా వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి వినండి. ఏం లేదమ్మా, బిల్డ్ 1 పైన కొన్ని టెస్ట్ కేసెస్ ఉన్నాయి, అందులో కొన్ని టెస్ట్ కేసెస్ పాస్ అయ్యాయి లేదా కొన్ని ఫెయిల్ అయ్యాయి అనుకోండి. ఈ ఫెయిల్ అయిన టెస్ట్ కేసెస్ని బేస్ చేసుకొని మీరు ఏం ప్రిపేర్ చేస్తారమ్మా, ఒక బగ్ రిపోర్ట్ ప్రిపేర్ చేస్తారు. ఆ బగ్ రిపోర్ట్ని ఎవరికి పంపిస్తున్నాం? డెవలపర్కి. ఫైనల్గా డెవలపర్ ఏం చేస్తాడు, బగ్ ఫిక్సింగ్ అనేది చేస్తాడు. సో బగ్ ఫిక్సింగ్ తర్వాత మీకు ఏం పంపిస్తారమ్మా, యూ గాట్ ఏ మాడిఫైడ్ బిల్డ్, మీకు ఒక మాడిఫైడ్ బిల్డ్ అనేది పంపిస్తారు. ఆ మాడిఫైడ్ బిల్డ్ పైన అగైన్ యూ నీడ్ టు రీచెక్. సో టెస్ట్ కేస్ 1, టెస్ట్ కేస్ 2, టెస్ట్ కేస్ 3, టెస్ట్ కేస్ అన్నిటిని కూడా మనం మాడిఫైడ్ బిల్డ్ పైన చెక్ చేస్తున్నాం. బట్ TC1 అనేది ఆల్రెడీ పాస్ అయి ఉంది కదమ్మా, పాస్ అయిన టెస్ట్ కేసెస్ని మరలా ఎందుకు రీచెక్ చేస్తున్నాం? వై యూ హ్యావ్ టు రీచెక్ ద పాస్డ్ టెస్ట్ కేస్? ద రీజన్ ఈస్, సో డ్యూ టు ద మోడిఫికేషన్స్ ఆల్రెడీ పాస్ అయిన టెస్ట్ కేస్ మరలా ఇక్కడ ఏమయ్యే ఛాన్స్ ఉందమ్మా, ఫెయిల్ అయ్యే ఛాన్స్ అనేది ఉంది. సో దట్స్ వై. సో ఇక్కడ పాస్ అయిన టెస్ట్ కేసెస్ని కూడా మనం ఒకసారి చెక్ చేయాలి. అలానే బిల్డ్ 1లో ఉండే అన్ని టెస్ట్ కేసెస్ని తీసుకెళ్ళి మీరు మాడిఫైడ్ బిల్డ్లో చెక్ చేయాల్సిన అవసరం లేదు. మరి ఏ టెస్ట్ కేస్ అమ్మా ఇక్కడ మీరు రీచెక్ చేయాల్సి ఉంటుంది? ఇఫ్ దేర్ ఆర్ 2 or more టెస్ట్ కేసెస్ ఫంక్షనల్లీ డిపెండెంట్ ఆన్ ఈచ్ అదర్, 2 కానీ అంతకన్నా ఎక్కువ టెస్ట్ కేసెస్ ఒకదానిపైన ఒకటి ఫంక్షనల్గా డిపెండెన్సీ ఉంటే ఇన్ దట్ గ్రూప్ ఆర్ ఇన్ దట్ బ్యాచ్, ఆ బ్యాచ్లో ఇఫ్ అట్లీస్ట్ 1 టెస్ట్ కేస్ ఈజ్ ఫెయిల్యూర్, ఒక టెస్ట్ కేస్ ఫెయిల్ అయినా కూడా యూ నీడ్ టు రీచెక్ ద ఎంటైర్ బ్యాచ్. మీరు ఆ బ్యాచ్ అంతా కూడా తీసుకెళ్ళి ఎక్కడ ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది? మాడిఫైడ్ బిల్డ్లో ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది. సో దీన్ని ఏమంటున్నామో, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ రిగ్రెషన్ టెస్టింగ్. సో డెఫినేషన్ ఏమి ఇచ్చాను చూడండి, రీరన్నింగ్ ఆర్ రీఎగ్జిక్యూటింగ్ సెలెక్టివ్ టెస్ట్ కేసెస్. మీరు అన్ని టెస్ట్ కేసెస్ని రీరన్ చేయాల్సిన అవసరం లేదు, ఓన్లీ సెలెక్టివ్ టెస్ట్ కేసెస్ మాత్రమే రీరన్ చేయాలి ఫర్ ద డిపెండెంట్ ఫంక్షనాలిటీ. ఎక్కడమ్మా రీరన్ చేస్తున్నారు? వేర్ యు ఆర్ గోయింగ్ టు రీఎగ్జిక్యూట్? యు ఆర్ గోయింగ్ టు రీఎగ్జిక్యూట్ ఆన్ ద మాడిఫైడ్ బిల్డ్, ఇస్ కాల్డ్ యాజ్ ఎ రిగ్రెషన్ టెస్టింగ్. పర్పస్ ఏంటమ్మా, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ రిగ్రెషన్ టెస్టింగ్? Regression testing is helpful to determine the side effects because of the new functionalities added in the modified build. So modified build lo, so new functionalities
వచ్చిన కారణంగా ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా అని చెక్ చేయడం. రిగ్రెషన్ టెస్టింగ్ ఈస్ హెల్ప్ఫుల్ టు డిటర్మైన్ ద సైడ్ ఎఫెక్ట్స్ సో బికాస్ ఆఫ్ ద న్యూ ఫంక్షనాలిటీస్ యాడెడ్ ఇన్ ద మోడిఫైడ్ బిల్డ్. ఇది మనకి రిగ్రెషన్ టెస్టింగ్. ఎవరైనా మిమ్మల్ని అడిగారు అనుకున్నామా రిగ్రెషన్ టెస్టింగ్ బిల్డ్ 1లో జరుగుతుందా మోడిఫైడ్ బిల్డ్లో జరుగుతుందా అంటే ఎస్ ఇట్ ఈస్ కండక్టెడ్ మోడిఫైడ్ బిల్డ్. అంటే మీరు సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఎక్కడ చెక్ చేస్తారమో మోడిఫికేషన్ తర్వాతే కదా. సో మోడిఫైడ్ బిల్డ్ పైన మనం రిగ్రెషన్ టెస్టింగ్ అనేది చేస్తా ఉన్నాం. దెన్ వాట్ అబౌట్ రీటెస్టింగ్? మిమ్మల్ని ఎవరైనా రీటెస్టింగ్ కోసం అడిగితే ఏం చెప్తారు? అండ్ వన్ మోర్ థింగ్, సో మీరు ఎవరైనా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఉంటే రేపటి నుంచి మనకి న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుందమ్మా. ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెలీనియం వెబ్ డ్రైవర్. ఈరోజు మాన్యువల్ లాస్ట్ క్లాస్. ఈరోజు మనం ఎవ్రీ వీక్ ఒక న్యూ సబ్జెక్ట్ అనేది తీసుకుంటాం. ఎవ్రీ వెన్స్డే మనం ఒక న్యూ సబ్జెక్ట్ అనేది తీసుకుంటాం. సో టుమారో ఈజ్ వెన్స్డే, రేపు మనం వెబ్ డ్రైవర్ స్టార్ట్ చేస్తాం. సో ఆ నెక్స్ట్ వెన్స్డే కోర్ జావా, ఆ నెక్స్ట్ వెన్స్డే ఎస్క్యూఎల్, ఆ నెక్స్ట్ వెన్స్డే మళ్ళీ మాన్యువల్, ఇలా సైకిల్ అనేది తిరుగుతూనే ఉంటుంది. ఎవ్రీ వెన్స్డే మీకు న్యూ టాపిక్ ఉంటుంది. మరి 1 వీక్లో నేను ఇక్కడ 4 or 5 క్లాసెస్ మాత్రమే కవర్ చేయగలుగుతాను. రిమైనింగ్ క్లాసెస్ అన్నీ కూడా ఇక్కడ మీకు రికార్డింగ్ క్లాసెస్ అనేవి ఉంటాయమ్మా. మన వెబ్సైట్లోకి వెళ్తే 10 AM class .blogspot.comలోకి వెళ్తే ఇక్కడ మీకు రికార్డింగ్ క్లాసెస్ అని ఉంటుంది. సో వన్స్ గో త్రూ ద రికార్డింగ్ క్లాసెస్, దానిపైన క్లిక్ చేయండి. మన రికార్డింగ్ క్లాసెస్ అన్ని క్లియర్గా ఇక్కడ ఇచ్చాను. సబ్జెక్ట్ వైజ్, టాపిక్ వైజ్గా ఇచ్చానమ్మా. ఒకసారి రికార్డింగ్ క్లాసెస్ చెక్ చేయండి, ఇంట్లో ప్రాక్టీస్ చేయండి. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా 10:40 క్లాస్లో జాయిన్ అవ్వండమ్మా. 10:40 క్లాస్లో నేను మీకు ఏ ప్రాబ్లం ఉన్నా నేనే మీ స్క్రీన్లోకి వచ్చి రెక్టిఫై చేస్తాను. ఓకే, రైట్. సి నౌ కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్. సో చూడమ్మా, రీటెస్టింగ్ కోసం ఒకసారి మాట్లాడుకుందాం. చూడండి, సో రీటెస్టింగ్ కోసం 2 సిచ్యువేషన్స్లో మనం రీటెస్టింగ్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటాం. సో ఏంటి ఆ 2 సిచ్యువేషన్స్ ఒకసారి చూద్దాం. జస్ట్ అస్యూమ్ లైక్ ఈ టెస్ట్ కేస్ 1 అనేది ఏదైతే ఉందో, ఈ టెస్ట్ కేస్ 1 అనేది ఒక లాగిన్ పేజ్ టెస్టింగ్ అనుకున్నాం. ద జస్ట్ అజంప్షన్. సో ఇట్ ఈస్ అ వెరిఫికేషన్ ఆఫ్ లాగిన్ ఫంక్షనాలిటీ. ఇది ఒక లాగిన్ ఫంక్షనాలిటీని టెస్ట్ చేయడం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. లాగిన్ ఫంక్షనాలిటీ అంటే ఎలా టెస్ట్ చేస్తామో, హౌ టు వెరిఫై ద లాగిన్ ఫంక్షనాలిటీ. మీ దగ్గర ఒక యూజర్ నేమ్ ఉంది, ఒక పాస్వర్డ్ ఉంది. ఎలా చెక్ చేస్తారమ్మా యూజర్ నేమ్ పాస్వర్డ్ని? ఫస్ట్ వ్యాలిడ్ యూజర్ నేమ్, వ్యాలిడ్ పాస్వర్డ్ ఇచ్చి చెక్ చేస్తారు. నెక్స్ట్ అమ్మా వ్యాలిడ్ అండ్ ఇన్వాలిడ్ ఇచ్చి చెక్ చేస్తారు. నెక్స్ట్ ఇన్వాలిడ్ అండ్ వ్యాలిడ్ ఇచ్చి చెక్ చేస్తారు. ఇలా వీఆర్ వెరిఫైయింగ్ ద సేమ్ ఫంక్షనాలిటీ విత్ మల్టిపుల్ ఇన్పుట్స్. ఇక్కడ ఒకటే ఫంక్షనాలిటీని నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్తో మనం టెస్ట్ చేస్తున్నాం. సో దీన్ని ఏమంటున్నాం అంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ రీటెస్టింగ్ ఆర్ కన్ఫర్మేషన్ టెస్టింగ్. రియల్లీ దిస్ ఫంక్షనాలిటీ ఈజ్ వర్కింగ్ ఫైన్ ఆర్ నాట్, అంటే అసలు ఈ ఫంక్షనాలిటీ అనేది మంచిగా పనిచేస్తుందా లేదా విత్ అ డిఫరెంట్ ఇన్పుట్స్. సో ఒక ఫంక్షనాలిటీని ఇలా డిఫరెంట్ ఇన్పుట్స్తో మనం టెస్ట్ చేయడాన్ని ఏమంటున్నామో రీటెస్టింగ్ అంటున్నాం. రీటెస్టింగ్, వీఆర్ వెరిఫైయింగ్ ద సేమ్ ఫంక్షనాలిటీ again and again. We are verifying the same functionality again and again with a different inputs. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడమ్మా. సో మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు ఇంటికి లాక్ వేసి వెళ్తాం కదమ్మా. ఇంటికి లాక్ వేసి వెళ్ళేటప్పుడు ఆ లాక్ కరెక్ట్గా పడిందా లేదా అని చెప్పి మనం 2 సార్లు వెరిఫై చేస్తాం బయటకు వెళ్ళకుండా. సో దాన్ని ఏమంటున్నామా, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ రీటెస్టింగ్ లేదా కన్ఫర్మేషన్ టెస్టింగ్. అంటే రియల్గా ఆ లాక్ అనేది కరెక్ట్గా పడిందా లేదా అని చెప్పి మనం చెక్ చేయడాన్ని కన్ఫర్మేషన్ టెస్టింగ్ లేదా రీటెస్టింగ్ అంటున్నాను. ఇక్కడ కూడా సేమ్, ఈ లాగిన్ అనే ఫంక్షనాలిటీ ప్రాపర్గా పనిచేస్తుందా లేదా చెక్ చేయడానికి విత్ డిఫరెంట్ ఇన్పుట్స్, ఇలా నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఇచ్చి మనం చెక్ చేయడాన్ని ఏమంటున్నా రీటెస్టింగ్ అంటున్నాం. అంటే ఇప్పుడు మీకు రీటెస్టింగ్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుందమ్మా? రీటెస్టింగ్ ఈజ్ బిగినింగ్ అట్ బిల్డ్ 1. మీకు బిల్డ్ 1లోనే రీటెస్టింగ్ అనేది స్టార్ట్ అవుతుంది విత్ డిఫరెంట్ ఇన్పుట్స్, విత్ మల్టిపుల్ ఇన్పుట్స్. ఇది ఒక సిచ్యువేషన్, ఇది ఒక సినారియో. సో ఇంకో సినారియో ఏంటంటే మీరు మాడిఫైడ్ బిల్డ్ ఇస్తారు కదమ్మా బగ్ ఫిక్సింగ్ తర్వాత. ఈ మాడిఫైడ్ బిల్డ్లో ఐ డోంట్ వాంట్ టు చెక్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్, నేనేమి సైడ్ ఎఫెక్ట్స్ చెక్ చేయాలనుకోవట్లేదు. సో నౌ ఐ వాంట్ టు చెక్ రియల్లీ ద బగ్స్ ఆర్ ఫిక్స్డ్ ఆర్ నాట్. డెవలపర్ ఏం చెప్పాడమ్మా, బగ్ ఫిక్సింగ్ జరిగిందని చెప్పాడు కదా. మరి బగ్స్ అనేవి ఫిక్స్ అయ్యాయా లేదా చెక్ చేయాలి. బగ్ ఫిక్సింగ్ జరిగిందా లేదా ఎలా చెక్ చేస్తాం? హౌ టు చెక్ వెదర్ ద బగ్స్ రియల్లీ ఫిక్స్డ్ ఆర్ నాట్. ఇక్కడ పైన ఫెయిల్ అయిన టెస్ట్ కేసెస్ని ఇక్కడ చెక్ చేయండి. TC2 అనేది ఫెయిల్ అయింది, సో అది ఒకసారి చెక్ చేయండి. TC4 టెస్ట్ కేస్ 4 అనేది ఫెయిల్ అయింది, అది కూడా ఇక్కడ చెక్ చేయండి. అంటే ఫెయిల్యూర్డ్ టెస్ట్ కేసెస్ని ఒకసారి చెక్ చేసి అది రియల్గా ఫిక్స్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఇది కూడా కన్ఫర్మేషన్ టెస్టింగే కదమ్మా. ఇట్ ఈజ్ ఆల్సో కన్ఫర్మేషన్. యూ హ్యావ్ టు కన్ఫర్మ్ వెదర్ ద బగ్స్ ప్రాపర్లీ ఫిక్స్డ్ ఆర్ నాట్. బగ్ ఫిక్సింగ్ అనేది జరిగిందా లేదా కన్ఫర్మేషన్ చేసుకుంటున్నారు. సో దీన్ని కూడా ఇక్కడ మనం ఏమంటున్నామా, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ
రీటెస్టింగ్. అంటే రీటెస్టింగ్ మీకు 2 సిచ్యువేషన్స్లో వస్తుంది. ఒకటి బిల్డ్ 1లో సేమ్ ఫంక్షనాలిటీని డిఫరెంట్ ఇన్పుట్స్తో టెస్ట్ చేయడాన్ని మనం రీటెస్టింగ్ అంటున్నాం. అండ్ ఇంకో సిచ్యువేషన్ ఏంటమ్మా, మాడిఫైడ్ బిల్డ్లో బగ్ ఫిక్సింగ్ అనేది జరిగిందా లేదా, వెదర్ ద బగ్స్ ఆర్ ప్రాపర్లీ ఫిక్స్డ్ ఆర్ నాట్. సో ఎలా చెక్ చేస్తాం, ఫెయిల్ అయిన టెస్ట్ కేసెస్ని మాత్రమే మళ్ళీ రీచెక్ చేసి సో బగ్స్ అనేది ఫిక్స్ అయిందా లేదా అని చెక్ చేయడానికి కూడా ఇక్కడ మనం రీటెస్టింగ్ అంటున్నాం. ఇదే విషయాన్ని ఇక్కడ మన డాక్యుమెంట్స్లో ఎలా చెప్తున్నాం ఒకసారి చూడము. టెస్టింగ్ ఏ ఫంక్షనాలిటీ రిడెండెంట్లీ ఆర్ టెస్టింగ్ ఏ ఫంక్షనాలిటీ అగైన్ అండ్ అగైన్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ retesting. The retesting is also called as a confirmation testing. So retesting comes in the following scenarios. ఏంట following scenarios చూడమా, టెస్టింగ్ ఏ ఫంక్షనాలిటీ విత్ మల్టిపుల్ ఇన్పుట్స్. ఒకే ఫంక్షనాలిటీని మల్టిపుల్ ఇన్పుట్స్తో టెస్ట్ చేయడం అనేది ఒక సినారియో. సో టెస్టింగ్ ఏ ఫంక్షనాలిటీ ఆఫ్టర్ బగ్ ఫిక్సింగ్. సో బగ్ ఫిక్సింగ్ తర్వాత రియల్గా బగ్స్ అనేది ఫిక్స్ అయిందా లేదా కన్ఫర్మేషన్ చెక్ చేయడానికి కూడా ఇక్కడ మనం ఏమంటున్నా రీటెస్టింగ్. మిమ్మల్ని ఎవరైనా అడిగారనుకోండి రీటెస్టింగ్ అనేది ఎక్కడ జరుగుతుంది, రీటెస్టింగ్ స్టార్ట్స్ విత్ బిల్డ్ 1. ది బిల్డ్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇట్ విల్ బి కండక్టెడ్ ఇన్ మాడిఫైడ్ బిల్డ్ ఆల్సో. మాడిఫైడ్ బిల్డ్లో కూడా మీకు రీటెస్టింగ్ అనేది జరుగుతూ ఉంటుంది, కన్ఫర్మేషన్ టెస్టింగ్ అనేది జరుగుతుంది. మరి రిగ్రెషన్ టెస్టింగ్ అనేది ఎక్కడ జరుగుతుందని అడిగితే ఏం చెప్తారమ్మా, రిగ్రెషన్ టెస్టింగ్ అంటే ఏం చెప్పుకున్నాం, సైడ్ ఎఫెక్ట్స్ని చెక్ చేయాలి. సో సైడ్ ఎఫెక్ట్స్ మీరు ఎక్కడ చెక్ చేస్తారు, సో రిగ్రెషన్ టెస్టింగ్ ఈజ్ కండక్టెడ్ ఆన్ మాడిఫైడ్ బిల్డ్. రిగ్రెషన్ టెస్టింగ్ ఎప్పుడు కూడా బిల్డ్ 1 మీద జరగదమ్మా, రిగ్రెషన్ టెస్టింగ్ ఎక్కడ జరుగుతుంది, మాడిఫైడ్ బిల్డ్ పైన జరుగుతుంది. ఇది ఒక చిన్న ఇంటర్వ్యూ క్వశ్చన్, మీకు హెల్ప్ అవుతుందని చెప్పాను. ఓకే, సో నౌ కమింగ్ టు ద నెక్స్ట్ టాపిక్. ఈరోజు మన సెకండ్ టాపిక్ ఏంటమ్మా, టుడే వీఆర్ గోయింగ్ టు సీ హౌ టు ప్రిపేర్ ద టెస్ట్ డేటా. అంటే వ్యాలిడ్ డేటాని ఇన్వాలిడ్ డేటాని ఎలా ప్రిపేర్ చేయాలని చాలామంది అడుగుతూ ఉంటారు. దానికి సంబంధించి ఈరోజు ఆన్సర్ ఇస్తున్నాము. సో ఏం లేదమ్మా, చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్యాంకింగ్ ప్రాజెక్ట్ ఒకటి మాట్లాడుకుంటున్నాం కదా. మన బ్యాంకింగ్ ప్రాజెక్ట్లో ఇది ఒక న్యూ బ్రాంచ్ ఎంట్రీ, అంటే కొత్తగా ఒక బ్రాంచ్ క్రియేట్ చేయడానికి ఇది ఒక పేజ్ అనుకోండి. సో ఇక్కడ మీరు బ్రాంచ్ నేమ్, అడ్రస్, ఏరియా, సిటీ ఇవన్నీ కూడా ఎంటర్ చేసి యూ కెన్ క్రియేట్ ఎ న్యూ బ్రాంచ్. సో ఈ పేజ్ ఎందుకు నేను తీసుకున్నా అంటే ఇక్కడ మీకు మల్టిపుల్ ఇన్పుట్స్ ఉన్నాయమ్మా. అంటే ఇక్కడ మీరు ఇన్పుట్స్ ఇవ్వాల్సి ఉంటుంది, బ్రాంచ్ నేమ్, అడ్రస్ 1, అడ్రస్ 2, అడ్రస్ 3. సో ఇన్పుట్స్ ఇచ్చే ఫెసిలిటీ ఉండేటప్పుడు సో యూ నీడ్ టు గివ్ బోత్ వ్యాలిడ్ ఇన్పుట్స్ అండ్ యూ నీడ్ టు గివ్ ద ఇన్వాలిడ్ ఇన్పుట్స్. ఇక్కడ మీరు వ్యాలిడ్ ఇన్పుట్స్ ఇచ్చి చెక్ చేయాల్సి ఉంటుంది, ఇన్వాలిడ్ ఇన్పుట్స్ కూడా ఇచ్చి చెక్ చేయాల్సి ఉంటుంది. బట్ హౌ కెన్ యూ సే విచ్ ఈస్ ద వ్యాలిడ్ ఇన్పుట్ అండ్ విచ్ ఈస్ ఇన్వాలిడ్ ఇన్పుట్? ఇందులో ఏది వ్యాలిడ్ ఏది ఇన్వాలిడ్ మీరు ఎలా చెప్పగలుగుతారు? సో దట్ ఈస్ బేస్డ్ ఆన్ యువర్ ఎఫ్ఆర్ఎస్. మన ఎఫ్ఆర్ఎస్ని బేస్ చేసుకొని మనం చెప్పొచ్చు. సో ప్రీవియస్గా మనం లాస్ట్ 2-3 డేస్ నుంచి మాట్లాడుకునేటప్పుడు ఈ ఎఫ్ఆర్ఎస్లో కంటెంట్ ఏముంటుందమ్మా, ఎఫ్ఆర్ఎస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓవర్ వ్యూ అనేది ఉంటుంది, ఇన్ఫర్మేషన్ అబౌట్ ద పేజ్. ప్రోటోటైప్ అనేది ఉంటుంది, ప్రోటోటైప్ మీన్స్ స్క్రీన్ షాట్ ఆఫ్ ద పేజ్. పేజ్ ఎలిమెంట్స్, పేజ్ ఎలిమెంట్స్ అంటే ఏంటమ్మా, ఈ పేజ్లో ఉండేటటువంటి ఎలిమెంట్స్ ఏంటంటే. నెక్స్ట్ ఇన్పుట్ వ్యాలిడేషన్స్. ఇన్పుట్ వ్యాలిడేషన్స్ అంటే ఏంటమ్మా, ఇక్కడ ఏవైతే మీకు ఇన్పుట్ ఫీల్డ్స్ కనిపిస్తున్నాయో ఆ ఇన్పుట్ ఫీల్డ్స్లో వాట్ టైప్ ఆఫ్ డేటా యూ కెన్ ఎంటర్ అండ్ వాట్ సైజ్ ఆఫ్ డేటా యూ కెన్ ఎంటర్. ఇప్పుడు చూడండి, బ్రాంచ్ నేమ్, అడ్రస్ 1, అడ్రస్ 2, అడ్రస్ 3 ఇవన్నీ కూడా ఇన్పుట్ ఫీల్డ్స్ ఉన్నాయి కదమ్మా. ఇన్పుట్ ఫీల్డ్స్ పైన వ్యాలిడేషన్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. ఎర్రర్ స్టేట్స్ అంటే మీరు ఇన్వాలిడ్ ఇన్పుట్ ఇచ్చేటప్పుడు ఎలాంటి మెసేజ్ రావాలి, దాన్ని ఏమంటున్నా ఎర్రర్ స్టేట్. ఇవేం మనం ప్రిపేర్ చేయట్లేదమ్మా, ఇది ఎఫ్ఆర్ఎస్ డాక్యుమెంట్. సో ఎఫ్ఆర్ఎస్ డాక్యుమెంట్లో మీకు ఈ కంటెంట్ అంతా ఉంటుంది. సో ఇక్కడ ఇన్పుట్ వ్యాలిడేషన్స్ని ఫాలో అవుతూ ప్రిపేర్ చేస్తే అది వ్యాలిడ్ డేటా అవుతుంది. ఇన్పుట్ వ్యాలిడేషన్స్కి ఎగెనిస్ట్గా ప్రిపేర్ చేస్తే అది ఏమవుతుందమ్మా, ఇన్వాలిడ్ డేటా అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, బ్రాంచ్ నేమ్ అనేది తీసుకున్నామా. బ్రాంచ్ నేమ్ అంటే చూడండి, మనం న్యూ బ్రాంచ్ క్రియేట్ చేసేటప్పుడు ఫస్ట్ ఫీల్డ్ ఏముంది, బ్రాంచ్ నేమ్. సో ఈ బ్రాంచ్ నేమ్కి మనకి ఇన్పుట్ వ్యాలిడేషన్స్ వాడు ఏమి ఇచ్చాడు చూడమా, వాట్ ఆర్ ద రూల్స్ గివెన్ ఇన్ ద ఎఫ్ఆర్ఎస్. ఫస్ట్ వన్ ఈస్ ఆల్ఫా న్యూమరిక్స్ ఓన్లీ. అంటే అర్థం ఏంటమ్మా, బ్రాంచ్ నేమ్ అనేది ఆల్ఫాబెట్స్ని తీసుకోవాలి, న్యూమరిక్స్ని తీసుకోవాలి. అదర్ దాన్ ఆల్ఫాబెట్స్ అండ్ న్యూమరిక్స్ రిమైనింగ్ థింగ్స్ ఏమీ తీసుకోకూడదు. ఓకే, ఆల్ఫా న్యూమరిక్స్ ఓన్లీ. స్టార్ట్ విత్ ఆల్ఫాబెట్, అంటే బిగినింగ్ క్యారెక్టర్ కంపల్సరీ ఆల్ఫాబెట్ అయి ఉండాలి. మినిమం 6 క్యారెక్టర్స్. ఇవేం మీరు బైహార్ట్ చేయాల్సిన పని లేదమ్మా. ఇట్ ఈస్ డిఫరెంట్ ఫర్ ఈచ్ అండ్ ఎవరీ ప్రాజెక్ట్. ఇది ప్రతి ప్రాజెక్ట్కి మారిపోతుంది, ప్రతి క్లయింట్కి మారిపోతుంది. జస్ట్ మన ప్రాజెక్ట్కి సంబంధించిన ఎఫ్ఆర్ఎస్ డాక్యుమెంట్ ఓపెన్ చేసుకుంటాం. మన ప్రాజెక్ట్ ఎఫ్ఆర్ఎస్ డాక్యుమెంట్లో ఇన్పుట్ వ్యాలిడేషన్స్లోకి వెళ్తాం. ఇన్పుట్ వ్యాలిడేషన్స్ వాడు ఏవైతే ఇచ్చాడో ఈ రూల్స్ని ఫాలో అవుతూ ప్రిపేర్ చేస్తే వ్యాలిడ్ డేటా అవుతుంది. ఈ రూల్స్కి ఎగెనిస్ట్గా ప్రిపేర్ చేస్తే ఇన్వాలిడ్ డేటా అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, వాడు మినిమం 6 క్యారెక్టర్స్ అన్నాడు. బ్రాంచ్ నేమ్ అనేది కనీసం ఎన్ని క్యారెక్టర్స్ ఉండాలంటేమో 6 క్యారెక్టర్స్. మీరు 6 క్యారెక్టర్స్ కాకుండా లెస్ దాన్ 6 క్యారెక్టర్స్ ఇచ్చారనుకోండి,
అంటే 2 క్యారెక్టర్స్ లేదా 3 క్యారెక్టర్స్ లేదా 4 క్యారెక్టర్స్ ఇచ్చారనుకోండి, అదేమవుతుందమ్మా ఇన్వాలిడ్ డేటా అవుతుంది. అలా కాదు 6 క్యారెక్టర్స్ ఇచ్చారనుకోండమ్మా, 6 నుంచి 40 క్యారెక్టర్స్ మధ్యలో ఇచ్చారనుకోండి, ఎందుకమ్మా వాడు మినిమం 6 అంటున్నాడు, మ్యాక్స్ 40 అంటున్నాడు, ఈ మధ్యలో మీరు ఒక బ్రాంచ్ నేమ్ ఇచ్చారనుకోండి, అదేమవుతుందమ్మా దట్ ఈస్ ఎ వ్యాలిడ్ డేటా అవుతుంది. అండ్ గ్రేటర్ దాన్ 40 అంటే 40 క్యారెక్టర్స్ కన్నా ఎక్కువ, మోర్ దాన్ 40 క్యారెక్టర్స్ ఇచ్చారనుకోండమ్మా, అగైన్ అదేమవుతుంది ఇన్వాలిడ్ డేటా అవుతుంది. అంటే ఈ రూల్స్ని ఫాలో అవుతూ ప్రిపేర్ చేస్తే వ్యాలిడ్ డేటా అవుతుంది, ఈ రూల్స్కి ఎగెనెస్ట్గా ప్రిపేర్ చేస్తే ఇన్వాలిడ్ డేటా అవుతుంది. అది కూడా మనం రఫ్గా ఒకసారి ఈరోజు ప్రిపేర్ చేద్దాం. సో నెక్స్ట్ వాట్ ఈస్ అ మ్యాండేటరీ? మ్యాండేటరీ అంటే అర్థం ఏంటమ్మా? కంపల్సరీ ఫీల్డ్. కంపల్సరీ ఫీల్డ్ దట్ మీన్స్ ఇట్ షుడ్ నాట్ అలౌ ద బ్లాంక్ని అలౌ చేయకూడదు. ఐ మీన్ నల్ వాల్యూస్ని అలౌ చేయకూడదు. బ్రాంచ్ నేమ్ అనేది నల్ని అలౌ చేయదు. యూనిక్ అంటే అర్థం ఏంటమ్మా? నో డూప్లికేషన్. యూనిక్ అంటే అర్థం ఏంటి? నో డూప్లికేషన్. అంటే డూప్లికేట్ వాల్యూస్ని అంటే ఒకసారి ఇచ్చిన బ్రాంచ్ నేమ్ మళ్ళీ మీరు రెండోసారి ఇవ్వడానికి ట్రై చేస్తే ఇట్ షుడ్ నాట్ అలా. సో ఒకసారి మీ క్లారిటీ కోసం నేను ఈ రూల్స్ అన్ని కాపీ చేసి ఒక నోట్ ప్యాడ్లో పేస్ట్ చేసుకుంటున్నా. అదేమి అలా కాపీ పేస్ట్ చేయాలని ఏం లేదమ్మా, జస్ట్ మీకు క్లారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో నేను అక్కడ ఉండే కంటెంట్ అంతా కాపీ చేసి ఒక నోట్ ప్యాడ్లో పేస్ట్ చేసుకుంటా. ఇన్పుట్ వాలిడేషన్లో వాడు ఏవైతే రూల్స్ ఇచ్చాడో, ఇన్పుట్ వాలిడేషన్లో వాడు ఇచ్చే రూల్స్ అన్ని కూడా నేను ఇక్కడ కాపీ పేస్ట్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం కాపీ చేసుకున్న కంటెంట్ ఏంటమ్మా? ఇట్ ఈస్ ఎ ఇన్పుట్ వాలిడేషన్స్. దేనిపైనమ్మా ఇన్పుట్ వాలిడేషన్స్? ఇట్ ఈస్ ఎ ఇన్పుట్ వాలిడేషన్స్ ఆన్ బ్రాంచ్ నేమ్. బ్రాంచ్ నేమ్ పైన ఇన్పుట్ వాలిడేషన్స్. ఇన్పుట్ వాలిడేషన్స్ ఆన్ బ్రాంచ్ నేమ్. ఏ డాక్యుమెంట్ అమ్మా? వాట్ ఈస్ దిస్ డాక్యుమెంట్? దిస్ డాక్యుమెంట్ ఈస్ ఎఫ్ఆర్ఎస్ డాక్యుమెంట్. ఈ కంటెంట్ అంతా కూడా మీకు ఎక్కడుందమ్మా? దిస్ కంటెంట్ ఈస్ అవైలబుల్ ఇన్ యువర్ ఎఫ్ఆర్ఎస్ డాక్యుమెంట్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఏవైతే వాడు మన ఎఫ్ఆర్ఎస్ డాక్యుమెంట్లో ఇన్పుట్ వాలిడేషన్స్ ఇచ్చాడో వీటిని ఫాలో అవుతూ ఒకసారి డేటాను ప్రిపేర్ చేద్దాం. వీటికి ఎగెనిస్ట్గా ఒకసారి డేటాను మనం ప్రిపేర్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో మినిమం వాడు ఎన్ని క్యారెక్టర్స్ అంటున్నాడమ్మా? అంటే బ్రాంచ్ నేమ్లో మినిమం ఎన్ని క్యారెక్టర్స్ తీసుకోమని చెప్తున్నాడు? అట్లీస్ట్ 6 క్యారెక్టర్స్ అని చెప్తున్నాడు. బ్రాంచ్ నేమ్ షుడ్ అలౌ ద 6 క్యారెక్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 క్యారెక్టర్ బ్రాంచ్ నేమ్ ఇచ్చారు అనుకోండి, అంటే బ్రాంచ్ నేమ్ ఓన్లీ 1 క్యారెక్టర్ ఇచ్చారు, అది అలౌ చేయాలా అలౌ చేయకూడదమ్మా? ఇట్ షుడ్ నాట్ అలౌ. 1 క్యారెక్టర్ని అలౌ చేయకూడదు. మీరు 2 క్యారెక్టర్స్ ఇచ్చారనుకోండమ్మా, నో ఇట్ షుడ్ నాట్ అలౌ. 3 క్యారెక్టర్స్ ఇట్ షుడ్ నాట్ అలౌ. 4 క్యారెక్టర్స్ ఇట్ షుడ్ నాట్ అలౌ. బట్ ఇది ఇలా టైం వేస్ట్ కదమ్మా. 1 క్యారెక్టర్, 2 క్యారెక్టర్, 3 క్యారెక్టర్, 4 క్యారెక్టర్, ఇలా మీరు ఒక్కొక్క క్యారెక్టర్స్తో చెక్ చేయాలి అంటే మీకు టైం వేస్ట్ అవుతుంది. మరి దీనికి సొల్యూషన్ ఏంటమ్మా? సో ద సొల్యూషన్ ఈస్, సో వీ హ్యావ్ టు చెక్ విత్ యూజింగ్ బీవీఏ. బీవీఏ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా మనం ఇక్కడ చెక్ చేయొచ్చు. బీవీఏ స్టాండ్స్ ఫర్ బౌండరీ వాల్యూ అనాలిసిస్. బీవీఏ అంటే అర్థం ఏంటమ్మా? బౌండరీ వాల్యూ అనాలిసిస్. అంటే బౌండరీస్ని బేస్ చేసుకొని చెక్ చేసేదాన్ని. సో బౌండరీస్ అంటే బోత్ మినిమం బౌండరీ, మ్యాక్సిమం బౌండరీ, రెండు బౌండరీస్ని బేస్ చేసుకొని చెక్ చేస్తాం. వీ హ్యావ్ టు చెక్ విత్ మినిమం క్యారెక్టర్స్, మినిమం -1 క్యారెక్టర్ అండ్ మినిమం +1 క్యారెక్టర్. మీరు మినిమం క్యారెక్టర్స్తో చెక్ చేయాలమ్మా, మినిమం -1తో చెక్ చేయాలి, మినిమం +1తో చెక్ చేయాలి. సో మినిమం క్యారెక్టర్స్ అంటే మీరు ఎన్ని క్యారెక్టర్స్తో చెక్ చేస్తారమ్మా? 6 క్యారెక్టర్స్. మినిమం -1 అంటే ఎన్ని క్యారెక్టర్స్ అమ్మా? అంటే 6 - 1. 6 - 1 అంటే ఎన్ని క్యారెక్టర్స్ అమ్మా? 5 క్యారెక్టర్స్. ద మినిమం +1 అంటే 6 + 1. 6 + 1 అంటే ఎన్ని క్యారెక్టర్స్ అమ్మా? 7 క్యారెక్టర్స్. మినిమం క్యారెక్టర్స్తో ఒకసారి చెక్ చేయాలి, మినిమం -1, మినిమం +1 క్యారెక్టర్స్తో చెక్ చేస్తున్నాం. ఇప్పుడు ఇందులో ఏది వ్యాలిడ్, ఏది ఇన్వాలిడ్ ఒకసారి చూడమ్మా. 6 క్యారెక్టర్స్ అంటే అది వ్యాలిడ్ అవుతుందా, ఇన్వాలిడ్ అవుతుందమ్మా? అంటే మినిమం వాడు 6 క్యారెక్టర్స్ బ్రాంచ్ నేమ్ ఉండాలంటున్నాడు. సో మీరు 6 క్యారెక్టర్స్ ఇచ్చారు. ఈజ్ ఇట్ ఎ వ్యాలిడ్ ఆర్ ఇన్వాలిడ్? ఇట్ ఈస్ ఎ వ్యాలిడ్. ఇది వ్యాలిడ్ అవుతుంది. 5 క్యారెక్టర్స్ బ్రాంచ్ నేమ్ ఇచ్చారు అనుకోండి. సో 5 క్యారెక్టర్స్ బ్రాంచ్ నేమ్ ఇస్తే అది వ్యాలిడ్ అవుతుందా లేదా ఇన్వాలిడ్ అవుతుందమ్మా? 5 క్యారెక్టర్స్ ఈజ్ ఏ ఇన్వాలిడ్. ఎందుకమ్మా ఇది ఇన్వాలిడ్? అట్లీస్ట్ మినిమం వాడు ఎన్ని క్యారెక్టర్స్ ఉండాలని చెప్తున్నాడమ్మా? మినిమం 6 క్యారెక్టర్స్ అంటున్నారు. బట్ 6 కన్నా తక్కువ క్యారెక్టర్స్ మీరు ఇచ్చేటైతే అదేమవుతుంది? ఇన్వాలిడ్ అవుతుంది. సో మరి 7 క్యారెక్టర్స్ అనేది వ్యాలిడ్ అవుతుందా, ఇన్వాలిడ్ అవుతుందా? ఇట్ ఈస్ వ్యాలిడ్. ఇది వ్యాలిడ్ అవుతుందమ్మా. ఎందుకమ్మా? మినిమం 6 క్యారెక్టర్స్ అంటే అట్లీస్ట్ 6 క్యారెక్టర్స్ ఉండాలి. 6 కన్నా ఎక్కువ ఉంటే పర్వాలేదు, బట్ 6 కన్నా తక్కువ క్యారెక్టర్స్ మనకి ఉండకూడదు. రైట్ అమ్మా? అర్థమవుతుందా? ఇలా మనం వ్యాలిడ్ అండ్ ఇన్వాలిడ్ డేటాని ప్రిపేర్ చేస్తూ ఉంటాం. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ మ్యాక్సిమం 40 క్యారెక్టర్స్ అన్నాడు. సో ఈ మ్యాక్స్ 40 క్యారెక్టర్స్ అనేటప్పుడు అగైన్ బేస్డ్ ఆన్ యువర్ బీవీఏ బౌండరీ వాల్యూ అనాలిసిస్ని బేస్ చేసుకొని
మ్యాక్స్ -1 మ్యాక్స్ +1 రైట్. సో ఇక్కడ మాక్సిమం క్యారెక్టర్స్ అంటే మీరు ఎన్ని క్యారెక్టర్స్తో ట్రై చేస్తారమ్మా? మాక్సిమం మీన్స్ యూ నీడ్ టు ట్రై విత్ 40 క్యారెక్టర్స్. మ్యాక్స్ -1 అంటే ఎన్ని క్యారెక్టర్స్ అమ్మా? మ్యాక్స్ -1 అంటే 39 క్యారెక్టర్స్. మ్యాక్స్ +1 అంటే ఎన్ని క్యారెక్టర్స్ అమ్మా? 40 40 -1 40 +1 40 +1 అంటే ఎన్ని క్యారెక్టర్స్ అమ్మా? యూ నీడ్ టు చెక్ విత్ 41 క్యారెక్టర్స్. మ్యాక్స్ -1 మ్యాక్స్ +1. ఇప్పుడు ఇందులో ఏది వ్యాలిడ్ ఏది ఇన్వాలిడ్ ఒకసారి చూడండి. 40 క్యారెక్టర్స్ అంటే అది వ్యాలిడ్ అవుతుందా ఇన్వాలిడ్ అవుతుందమ్మా? 40 క్యారెక్టర్స్ మీన్స్ ఇట్ ఈస్ అ వ్యాలిడ్. 40 -1 39 క్యారెక్టర్స్ అంటే అది వ్యాలిడ్ అవుతుందా లేదా ఇన్వాలిడ్ అవుతుందమ్మా? 39 క్యారెక్టర్స్ ఈజ్ ఏ వ్యాలిడ్. ఎందుకమ్మా ఇది వ్యాలిడ్ అవుతుంది? మ్యాక్స్ 40 అంటున్నాడు అంటే అర్థం ఏంటమ్మా? 40 కన్నా ఎక్కువ క్యారెక్టర్స్ ఉండకూడదు. ద మ్యాక్సిమం లెంత్ షుడ్ బి 40. 40 కన్నా తక్కువ క్యారెక్టర్స్ ఉండొచ్చు, 40 కన్నా తక్కువ క్యారెక్టర్స్ ఉండొచ్చు, బట్ 40 కన్నా ఎక్కువ క్యారెక్టర్స్ మీరు ఇవ్వడానికి ట్రై చేస్తే నో, ఇట్ షుడ్ నాట్ అలౌ. మనకి ఇది అలౌ చేయకూడదు. సో వీటన్నిటిని బేస్ చేసుకొని ఇక్కడ నేను టెస్ట్ డేటాను ప్రిపేర్ చేస్తాను, మీకు చూపిస్తాను. సో ఓన్లీ 2 రూల్సే కాదమ్మా, వి నీడ్ టు ప్రిపేర్ ద టెస్ట్ డేటా బేస్డ్ ఆన్ ఆల్ ద రూల్స్. ఈ రూల్స్ అన్నింటినీ బేస్ చేసుకొని మనం టెస్ట్ డేటాని ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. సో ఒకసారి చూపిస్తాను చూడండి. సో ఇక్కడ ఎగ్జాంపుల్గా నేను ఎస్టర్డే చూడమ్మా, TC001 అనేది ఏదో మనం చెప్పుకున్నాం ఎస్టర్డే ఆర్ డే బిఫోర్ ఎస్టర్డే మనం. సో అందులోనే ఒక టెస్ట్ కేసు తీసుకున్నానమ్మా. న్యూ బ్రాంచ్ క్రియేషన్ చూడండి, ఇక్కడ న్యూ బ్రాంచ్ క్రియేషన్ విత్ వ్యాలిడ్ డేటా, ద న్యూ బ్రాంచ్ క్రియేషన్ విత్ ఇన్వాలిడ్ డేటా. బ్రాంచ్ క్రియేషన్ అంటే వ్యాలిడ్ డేటాతో ఒకసారి బ్రాంచ్ని క్రియేట్ చేస్తున్నా, ఇన్వాలిడ్ డేటాతో ఒకసారి బ్రాంచ్ని క్రియేట్ చేస్తున్నా. ఇక్కడ బ్రాంచ్ నేమ్లో చూడమ్మా, ఏ స్ట్రింగ్ ఆఫ్ 6 క్యారెక్టర్స్తో ఒకసారి ట్రై చేస్తున్నా, 7 క్యారెక్టర్స్ 40 39. ఏం లేదమ్మా వ్యాలిడ్ డేటా. ఇప్పుడు ఈ టెస్ట్ కేసు ఒకసారి చూడండి. ఇందులో వ్యాలిడ్ అంటే ఏంటంటే అవుతాయో ఒకసారి చూడమ్మా. 6 క్యారెక్టర్ గుర్తుపెట్టుకోండి, 6 క్యారెక్టర్స్ అనేది వ్యాలిడ్, 7 క్యారెక్టర్స్ అనేది వ్యాలిడ్, 40 క్యారెక్టర్స్ అనేది వ్యాలిడ్, 39 అనేది వ్యాలిడ్. అంటే ఇప్పుడు ఈ బీవీఎన్ బేస్ చేసుకొని వ్యాలిడ్ డేటా అంటే మీరు ఏ క్యారెక్టర్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుందమ్మా? 6 క్యారెక్టర్స్, 7 క్యారెక్టర్స్ గుర్తుపెట్టుకోండి, 6 7 40 39 అంతే కదమ్మా. 6 7 40 39 అది మాత్రమే వ్యాలిడ్ డేటా. చూడండి, మనం న్యూ బ్రాంచ్ క్రియేషన్ విత్ వ్యాలిడ్ డేటా ప్రిపేర్ చేసేటప్పుడు సో యూ నీడ్ టు ఎంటర్ 6 క్యారెక్టర్స్, 7 క్యారెక్టర్స్, 40 క్యారెక్టర్స్, 39 క్యారెక్టర్స్. సరిపోయిందమ్మా. 6 7 40 39. చూడండి, 6 క్యారెక్టర్స్, 7 క్యారెక్టర్స్, 40 క్యారెక్టర్స్, 39 క్యారెక్టర్స్. బట్ వన్ మోర్ థింగ్, ఇంకో చిన్న విషయం మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు వ్యాలిడ్ డేటాని ఎప్పుడు చెప్పగలుగుతారమ్మా? ఓన్లీ 2 రూల్స్ సాటిస్ఫై అయితే సరిపోదమ్మా. ఆ డేటా అనేది మీకు ఇక్కడ అన్ని రూల్స్, మన ఎఫ్ఆర్ఎస్లో వాడు ఎన్ని రూల్స్ అయితే ఇచ్చాడో ఆ రూల్స్ అన్నింటినీ సాటిస్ఫై చేయాలి. సో మనకి ఇన్పుట్ వాలిడేషన్స్ ఒకసారి చూసేటైతే ఇక్కడ ఎన్ని రూల్స్ ఇచ్చాడమ్మా? హౌ మెనీ రూల్స్ ద గివెన్ ఆన్ ద బ్రాంచ్ నేమ్. బ్రాంచ్ నేమ్ పైన టోటల్గా 6 రూల్స్ ఇచ్చాడు. అంటే మీరు డేటాని ప్రిపేర్ చేసేటప్పుడు ఈ 6 రూల్స్ని ఫాలో అవుతూ డేటాను ప్రిపేర్ చేయాలి. మీరు డేటాను ప్రిపేర్ చేసేటప్పుడు ఇక్కడ వాడు ఏదైతే మనకి ఇన్పుట్ వాలిడేషన్స్లో 6 రూల్స్ ఇచ్చాడో 6 రూల్స్ని ఫాలో అవుతూ మీరు డేటాను ప్రిపేర్ చేయాలి. చూడమ్మా, వాట్ ఈస్ ద ఫస్ట్ రూల్? ఫస్ట్ రూల్ ఏమి ఇచ్చాడు చూడండి, ఆల్ఫా న్యూమరిక్స్ ఓన్లీ. అంటే ఇప్పుడు మీరు ఈ డేటాను ప్రిపేర్ చేసేటప్పుడు ఓన్లీ ఆల్ఫా న్యూమరిక్స్ మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఏవైతే ఇప్పుడు 6 క్యారెక్టర్స్, 7 క్యారెక్టర్స్, 40 క్యారెక్టర్స్, 39 క్యారెక్టర్స్ ప్రిపేర్ చేస్తున్నారో ఇది ప్రిపేర్ చేసేటప్పుడు ఫస్ట్ ఆ డేటా అనేది ఎలా ఉండాలమ్మా? ఇట్ షుడ్ బి ఆల్ఫా న్యూమరిక్స్. అంటే ఆల్ఫాబెట్స్ న్యూమరిక్స్ మిక్స్ అయి మాత్రమే ఉండాలి. అండ్ స్టార్ట్ విత్ ఆల్ఫాబెట్ అంటే అర్థం ఏంటమ్మా? బిగినింగ్ క్యారెక్టర్ కంపల్సరీ ఆల్ఫాబెట్ అయి ఉండాలి. మినిమం 6 క్యారెక్టర్స్ అంటే లెస్ దాన్ 6 క్యారెక్టర్స్ ఎక్కడా ఉండకూడదు. మ్యాక్స్ 40 క్యారెక్టర్స్ అంటే 40 క్యారెక్టర్స్ దాటి ఎక్కడా ఉండకూడదు. మ్యాండేటరీ, ఇట్ షుడ్ నాట్ అలౌ ద బ్లాంక్. ఎక్కడెక్కడ బ్లాంక్ ఉండకూడదు, దెర్ ఈజ్ నో బ్లాంక్. యూనిక్ అంటే అర్థం ఏంటమ్మా? నో డూప్లికేషన్. ఎక్కడెక్కడ మనకి డూప్లికేట్ అంటే ఒకసారి ఇచ్చిన బ్రాంచ్ నేమ్ మళ్ళీ రిపీట్ అవ్వకూడదు. సేమ్ బ్రాంచ్ నేమ్ షుడ్ నాట్ బి రిపీటెడ్. చూడమ్మా, ఇక్కడ ఒక నేమ్కి వేరొక నేమ్కి సింగిల్ క్యారెక్టర్ అయినా మనకి డిఫరెన్స్ అనేది ఉంది. ద సేమ్ నేమ్ ఈజ్ నాట్ రిపీటింగ్. యూనిక్ అంటే అర్థం ఏంటమ్మా? ద సేమ్ నేమ్ షుడ్ నాట్ బి రిపీటెడ్. ఒకసారి మనం యూజ్ చేసిన నేమ్ మళ్ళీ రిపీట్ అవ్వకూడదు. అట్లీస్ట్ సింగిల్ క్యారెక్టర్ అయినా మనకి వేరియేషన్ అనేది ఉండాలి.
సో ఇలా మనకి ఎఫ్ఆర్ఎస్లో వాడు ఏదైతే ఇన్పుట్ వ్యాలిడేషన్స్లో రూల్స్ ఇచ్చాడో ఈ రూల్స్ అన్నింటినీ ఫాలో అవుతూ మీరు డేటాను ప్రిపేర్ చేస్తే అదేమంటారమ్మా వ్యాలిడ్ డేటా అంటారు. అదే ఈ రూల్స్కి మీరు ఎగనిస్ట్గా ప్రిపేర్ చేస్తారనుకోనమ్మా దాన్ని ఏమంటాం, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఇన్వాలిడ్ డేటా. చూడండి, న్యూ బ్రాంచ్ క్రియేషన్ విత్ ఇన్వాలిడ్ డేటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ బ్లాంక్ అని ఇస్తున్నాడు. బ్లాంక్ అంటే దేనికి ఆపోజిట్ అమ్మా చెప్పగలుగుతారా? 6 రూల్స్లో బ్లాంక్ అనేది ఏ రూల్కి ఆపోజిట్? బ్లాంక్ ఈజ్ ద ఆపోజిట్ ఫర్ మ్యాండేటరీ. మ్యాండేటరీ అంటే కంపల్సరీ ఫీల్డ్. ఇట్ షుడ్ నాట్ అలౌ ద నల్, ఇట్ షుడ్ నాట్ అలౌ ద బ్లాంక్. బ్లాంక్ని అలౌ చేయకూడదు అని వాడు అడుగుతున్నాడు. ఇది ఇన్వాలిడ్ డేటా కదమ్మా, ఒకసారి మీరు బ్లాంక్తో ట్రై చేస్తారు. అంటే మనం బోత్ పాజిటివ్ టెస్టింగ్ అనేది చేయాలి, నెగిటివ్ టెస్టింగ్ అనేది కూడా చేయాలి. వ్యాలిడ్ డేటాతో టెస్ట్ చేయడాన్ని పాజిటివ్ టెస్టింగ్ అంటున్నాం, ఇన్వాలిడ్ డేటాతో టెస్ట్ చేయడాన్ని నెగిటివ్ టెస్టింగ్ అంటున్నాము. సో ఈ నెగిటివ్ టెస్టింగ్ చేసేటప్పుడు యువర్ ప్రాజెక్ట్ షుడ్ నాట్ అలౌ దిస్ ఇన్వాలిడ్ ఇన్పుట్. ఇన్వాలిడ్ ఇన్పుట్స్ని మీ ప్రాజెక్ట్ అనేది అలౌ చేయకూడదు, అది మనం చెక్ చేసి చూడాలి. సో నెక్స్ట్ ఏమంటున్నాడమ్మా, స్టార్ట్ విత్ నెంబర్. స్టార్ట్ విత్ నెంబర్ అంటే అది ఏ రూల్కి ఆపోజిట్ చూడమ్మా? ఫస్ట్ రూల్లో సెకండ్ రూల్లో స్టార్ట్ విత్ ఆల్ఫాబెట్ అంటున్నాడమ్మా, స్టార్ట్ విత్ ఆల్ఫాబెట్. బట్ ఇక్కడ ఏం చెప్తున్నాను, స్టార్ట్ విత్ నెంబర్. ఒకసారి నెంబర్తో ట్రై చేసి చూడమంటున్నాడు. ఇట్ ఈస్ ఆపోజిట్ ఫర్ ద సెకండ్ రూల్, సెకండ్ రూల్కి ఆపోజిట్. స్టార్ట్ విత్ స్పెషల్ క్యారెక్టర్. స్టార్ట్ విత్ స్పెషల్ క్యారెక్టర్ అంటే ఇట్ ఈస్ ఆపోజిట్ ఫర్ సెకండ్ రూల్ అండ్ ఫస్ట్ రూల్ ఆల్సో. ఎందుకమ్మా, ఫస్ట్ రూల్ ప్రకారం ఓన్లీ ఆల్ఫా న్యూమరిక్స్ మాత్రమే అలౌ చేయాలి కదా. ఇఫ్ యూ ట్రై టు గివ్ ఎనీ స్పెషల్ క్యారెక్టర్ ఇట్ షుడ్ నాట్ అలౌ. మీరు ఏమైనా స్పెషల్ క్యారెక్టర్స్ ఇస్తే అది అలౌ చేయకూడదు. ఏ స్ట్రింగ్ ఆఫ్ 5 క్యారెక్టర్స్. మై స్ట్రింగ్ ఆఫ్ 5 క్యారెక్టర్స్ అంటే ఇట్ ఈస్ ఆపోజిట్ ఫర్ మినిమమ్ ఆఫ్ 6 క్యారెక్టర్స్. అంటే 6 కన్నా తక్కువ క్యారెక్టర్స్ని అలౌ చేయకూడదు కదమ్మా. ట్రై విత్ 5 క్యారెక్టర్స్ అండ్ ట్రై విత్ 41 క్యారెక్టర్స్. మ్యాక్స్ ఎన్ని క్యారెక్టర్స్ తీసుకోవాలి? 40 క్యారెక్టర్స్ తీసుకోవాలి. ట్రై విత్ మోర్ దాన్ 41 క్యారెక్టర్తో ట్రై చేయండి, అది కూడా ఇన్వాలిడ్. డూప్లికేట్ డేటా అంటే ఆల్రెడీ ఒకసారి ఇచ్చిన బ్రాంచ్ నేమ్ని మళ్ళీ రెండోసారి రిపీట్ చేయండి, దాన్ని ఏమంటామా డూప్లికేట్. డూప్లికేట్ మీన్స్ దట్ ఈస్ ఆపోజిట్ ఫర్ యూనిక్. యూనిక్కి ఆపోజిట్. అంటే ఇక్కడ ఉండే ఎఫ్ఆర్ఎస్లో ఇన్పుట్ వ్యాలిడేషన్స్లో వాడు ఏవైతే మనకి రూల్స్ ఇస్తున్నాడో ఆ రూల్స్ని ఫాలో అవుతూ ప్రిపేర్ చేస్తే అది వ్యాలిడ్ డేటా అవుతుందమ్మా. ఆ రూల్స్కి ఎగెనెస్ట్గా ప్రిపేర్ చేస్తే అది మనకి ఏమవుతుంది, ఇన్వాలిడ్ డేటా అవుతుంది. సో లాస్ట్ క్లాస్లో మనం టెస్ట్ కేస్ డాక్యుమెంట్ చూసేటప్పుడు టెస్ట్ కేస్ డాక్యుమెంట్లో మీకు టెస్ట్ డేటా అంటే డెఫినేషన్ ఏం చెప్పానమ్మా నిన్నటి క్లాస్లో, లేదా మేబీ ఒక 1 or 2 days బ్యాక్. టెస్ట్ డేటా మీన్స్ ద ఇన్పుట్ రిక్వైర్డ్ టు పర్ఫార్మ్ ద ఆపరేషన్ ఆన్ కరెంట్ స్టెప్. మీరు ఒక కరెంట్ స్టెప్ పైన ఒక ఆపరేషన్ పర్ఫామ్ చేయడానికి వాట్ ఎవర్ ద ఇన్పుట్ ఈస్ రిక్వైర్డ్, దట్ ఇన్పుట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ టెస్ట్ డేటా. టెస్ట్ డేటా అంటారు. సో డైరెక్ట్లీ యూ కెన్ ప్రిపేర్ ద టెస్ట్ డేటా విత్ ఇన్ టెస్ట్ కేస్ ఇట్ సెల్ఫ్. టెస్ట్ కేస్లోనే మీరు డైరెక్ట్గా టెస్ట్ డేటాని రాయొచ్చు. బట్ ఇఫ్ యూ హ్యావ్ ఎ లార్జ్ అమౌంట్ ఆఫ్ టెస్ట్ డేటా, మీకు టెస్ట్ డేటా చాలా ఎక్కువ ఉందనుకోండి, దెన్ యూ కెన్ ప్రిపేర్ ద టెస్ట్ డేటా ఇన్ ఏ సెపరేట్ టెంప్లెట్. అప్పుడు మీరు టెస్ట్ డేటాని ఒక సెపరేట్ టెంప్లెట్లో ప్రిపేర్ చేయొచ్చు. మరి టెస్ట్ డేటా వీలైతే టెస్ట్ కేసులోనే డైరెక్ట్గా రాయొచ్చు. మీకు ఈ ప్లేస్ సరిపోదు, మీకు లార్జ్ అమౌంట్ ఆఫ్ టెస్ట్ డేటా ఉంది అనుకుంటే యూ కెన్ ప్రిపేర్ ద టెస్ట్ డేటా ఇన్ ఏ సెపరేట్ టెంప్లెట్. వేరొక టెంప్లెట్లో మనం టెస్ట్ డేటాని ప్రిపేర్ చేయొచ్చు. సో ఇవన్నీ కూడా ఒకసారి ఇంట్లో చెక్ చేయండి. ఈ డాక్యుమెంట్స్ సంబంధించి మన జీ డ్రైవ్లో ఈ కంటెంట్ అంతా ఉంటుంది. నేను ఆల్రెడీ డైలీ మీకు వాట్సాప్లో మన గ్రూప్లో ఆ జీ డ్రైవ్ లింక్స్ అనేవి పెడుతున్నాను. సో ఒకసారి చెక్ చేయండి. టుమారో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెలీనియం వెబ్ డ్రైవర్. సో ఎలా ఇన్స్టాల్ చేయాలి ఏంటనేది అన్నీ నేను చెప్తానమ్మా, డోంట్ వరీ. సో ఆల్రెడీ మీకు కోర్ జావా ఐడియా ఉంటే యూ కెన్ అటెండ్ ద వెబ్ డ్రైవర్ క్లాసెస్. వెబ్ డ్రైవర్ క్లాస్లోకి రావాలి అంటే మీకు మస్ట్ అండ్ షుడ్గా కోర్ జావా పైన బేసిక్స్ వచ్చి ఉండాలమ్మా. సో ఆల్రెడీ బేసిక్స్ వచ్చి ఉంటే యూ కెన్ అటెండ్ ద టుమారోస్ క్లాస్. లేదు అంటే ఒక 1 week ఆగండి. అగైన్ యూ నీడ్ టు స్టార్ట్ విత్ కోర్ జావా. కోర్ జావా నుంచి మళ్ళీ క్లాసెస్ అనేది అటెండ్ అవ్వండి. కోర్ జావాతో స్టార్ట్ అవుతుంది మన క్లాసెస్ అనేది, ఎండ్ అవ్వడం సెలీనియం వెబ్ డ్రైవర్తో క్లాసెస్ అనేవి ఎండ్ అవుతాయమ్మా. సో మీకు ఆల్రెడీ లిటిల్ బిట్ కోర్ జావా ఐడియా ఉంది, ఒకసారి వింటే సరిపోతుంది అనుకున్నట్టయితే మన రికార్డింగ్ క్లాసెస్ పైన క్లిక్ చేయండి. రికార్డింగ్ క్లాసెస్లో కోర్ జావా అట్లీస్ట్ ఒక బిగినింగ్ ఒక 4-5 క్లాసెస్ అయినా ఇంట్లో ఒకసారి చెక్ చేసుకోండి మన రికార్డింగ్ క్లాసెస్. ఇఫ్ యూ ఓకే విత్ దట్ బిగినింగ్ 4-5 days క్లాస్, ఒక బిగినింగ్ అంటే క్లాస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి, వేరియబుల్ అంటే ఏంటి, సో ఒక జావా ప్రోగ్రామ్ని ఎలా రాయాలి, ఒక జావా ప్రోగ్రామ్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, మెథడ్స్ని ఎలా కాల్ చేయాలి, వేరియబుల్స్ని ఎలా కాల్ చేయాలి, ఇలాంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ మీరు నేర్చుకొని
సో దెన్ యూ కెన్ ఎంటర్ ఇన్ టు ద వెబ్ డ్రైవర్. సో కోర్ జావా కోసం మీకు ఏమీ తెలియకపోతే మాత్రం వెబ్ డ్రైవర్లోకి రావద్దమ్మా. సో ఒక 1 వీక్ ఆగండి. జూలై 16th కోర్ జావా నుంచి స్టార్ట్ అయ్యి ఆఫ్టర్ దట్ యూ కెన్ కంటిన్యూ. మళ్ళీ ఇవి టాపిక్స్ అన్ని 1 by 1 ఎవరి వెన్స్డే వింటూ లాస్ట్లో మీరు సిలీనియం వెబ్ డ్రైవర్తో ఎండ్ చేయొచ్చు. యాక్చువల్గా ఇక్కడ మన కంటెంట్ అనేది స్టార్ట్ అవ్వడం కోర్ జావాతో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ SQL, నెక్స్ట్ మాన్యువల్ టెస్టింగ్, లాస్ట్లో వీఆర్ ఎండింగ్ విత్ వెబ్ డ్రైవర్. ఓకే, సో యాజ్ యూ విష్. మీరు ఎలా కంటిన్యూ అవ్వగలిగితే అలా కంటిన్యూ అవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే మన 10:40 క్లాస్కి జాయిన్ అవ్వడము. సో 10:40 క్లాస్లో మీకు ఏమైనా ఇన్స్టలేషన్ అవసరం ఉంటే, ఈవెన్ మన ఎక్లిప్స్ ఇన్స్టలేషన్ కావాల్సిన, లేదా మన SQL సర్వర్, లేదా టెస్ట్ ఎంజీ కానీ వెబ్ డ్రైవర్ కానీ, సో ఎనీవే వెబ్ డ్రైవర్ ఇన్స్టలేషన్ రేపు చెప్తానమ్మా. సో ఎవరికి ఏమైనా ఆల్రెడీ మీరు ప్రీవియస్ క్లాసెస్ అటెండ్ అయ్యి ఉండి మీకు ఏమైనా ఇన్స్టలేషన్స్ ఇష్యూస్ ఉంటే, సో ప్లీజ్ అటెండ్ ద 10:40 క్లాస్. నేను మీ స్క్రీన్లోకి వచ్చి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా రెక్టిఫై చేస్తాను. ఓకే, సో ఫర్ టుడే ఐఎమ్ క్లోజింగ్ హియర్. నేనైతే ఈరోజుకి ఇలా క్లోజ్ చేస్తున్నా. మాన్యువల్ టెస్టింగ్లో రిమైనింగ్ టాపిక్స్ ఒకసారి మన రికార్డింగ్ క్లాసెస్ ఉంటాయేమో, ఒకసారి రికార్డింగ్ క్లాసెస్లో స్క్రోల్ ఇట్ డౌన్, కంప్లీట్గా బాటమ్ స్క్రోల్ చేయండి. లాస్ట్లో యూ హ్యావ్ ఎ మాన్యువల్ టెస్టింగ్ క్లాసెస్. మాన్యువల్ టెస్టింగ్లో ఇందులో ఎక్స్ట్రాగా మీకు ఇంకా ట్రేసబిలిటీ మ్యాట్రిక్స్ కోసం వీటన్నిటి కోసం ఇక్కడ ఇచ్చాను. ఒకసారి చెక్ చేయండి. మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే సో 10:40లోకి రండి. ఈరోజుకి ఇలా క్లోజ్ చేస్తున్నా. సో సీ యూ ఆన్ టుమారో అట్ సేమ్ టైం. సో సేమ్ లింకే ఉంటుందమ్మా. యూ నీడ్ టు అటెండ్ ద క్లాసెస్. మన అన్ని క్లాసెస్కి కూడా, అంటే ఈ 4 types ఆఫ్ క్లాసెస్, వెబ్ డ్రైవర్, కోర్ జావా, SQL, మాన్యువల్ టెస్టింగ్, వీటన్నిటికీ సేమ్ జూమ్ లింక్ ఏం మారదు. అదే జూమ్ లింక్తో మీరు మన క్లాసెస్లో ఏ క్లాస్ అయినా అటెండ్ అవ్వచ్చు. సో ఈ రోజుకి ఇలా క్లోజ్ చేస్తున్నా. సీ యూ ఆన్ టుమారో.